భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. దావోస్లో 3వ రోజు చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు వివరించారు. ముందు చూపుతో వ్యవహరించి వినూత్నంగా ఆలోచించి చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను తెలియజేశారు. తమది ఫ్రెండ్లీ ప్రభుత్వమని, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నామని చెప్పారు. విశాఖకు గూగుల్ కంపెనీ రాక్ ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగని పేర్కొన్నారు. నో వర్క్ నో పే అనే విధానం చట్టసభల్లోనూ రావాలని ఏపీ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని, దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. ఆయా విభాగాల్లో ఉద్యోగులు విధులకు హాజరు కాకపోతే సంబంధిత అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవటం సహా వారి వేతనాలు నిలిపివేస్తున్నారన్నారు. మరి తాము ఎన్నుకున్న ఎమ్మెల్యేలు సభకు రానప్పుడు ఎందుకు చర్యలు తీసుకోరని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అయ్యన్న తెలిపారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన వివిధ రాష్ట్రాల శాసనసభాపతుల సదస్సులో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై ఆయన మాట్లాడారు. 2024 ఎన్నికల తర్వాత అసెంబ్లీకి ఒక్కరోజు కూడా రాని వారు ఉన్నారని, కనీసం సభలో జరిగే ప్రశ్నోత్తరాలు, చర్చల్లోనూ పాల్గొనడం లేదని ఏపీ స్పీకర్ పేర్కొన్నారు. దీనివల్ల తమను ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇలా సభకు హాజరు కాకపోవటం వలన ప్రజల దృష్టిలో సభ్యులు చులకనవుతున్నారని చెప్పుకొచ్చారు. సభకు హాజరు కాకుండానే వారు వేతనాలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ సమస్య పరిష్కారంగా నో వర్క్ నో పే విధానానికి అనుగుణంగా చట్టం చేయాలని, అఖిల భారత సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని కోరారు. సభకు రాని వారిని రీకాల్ చేసే హక్కు ప్రజలకు కల్పించేలా చట్టం చేయాలని ఏపీ స్పీకర్ ప్రతిపాదించారు. సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేసి నమ్మకం సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి, శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాల వచ్చాలకు కోత విధించాలి. రెండు, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో 1 minute సార్ మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్ళీ ప్రజా కోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని, ప్రజా ప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ, రాజకీయ దురుద్దేశంతోనే ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ రాజకీయం చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ధ్వజమెత్తారు. ఫేక్ ఐడీలతో ఎన్టీఆర్ విగ్రహంపై వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ ద్రోహి జగనేనని దుయ్యబట్టారు. తెలుగు గంగతో రాయలసీమకు నీరు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ది అయితే పట్టిసీమ ద్వారా సీమకు నీళ్లు ఇచ్చిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. గురు శిష్యులైన కేసీఆర్, జగన్ పాలనలోనే రాయలసీమకు తీరని నష్టం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రజలకు నష్టం చేసిన జగన్ ఈ రోజు నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫేక్ ఐడీలు పెట్టి సోషల్ మీడియాలో మరి వైసీపీ పార్టీ వారికి అలవాటు. ఫేక్ అంటానే వైసీపీ మన అందరికీ తెలుసు. మరి ఈరోజు వైసీపీ పార్టీ వారు మాట్లాడుతున్నారు, ప్రజల సొమ్ముతో ఎన్టీఆర్ గారి విగ్రహం ఏర్పాటు చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి వారికి అలవాటు. ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో
ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్ల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కుల పైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం, మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. 2024లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. గత 5 సంవత్సరాల నుంచి అభివృద్ధికి దూరంగా ఉన్న సెంట్రల్ నియోజకవర్గంలో తాను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ 19 నెలల కాలంలో 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెప్పారు. అన్ని డివిజన్ల సమస్యలపై దృష్టి పెట్టామని, అదనపు నిధులు తీసుకొచ్చి అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 23వ డివిజన్ సూర్యారావుపేట సూర్యనారాయణ వీధి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామితో కలిసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొబ్బరికాయ కొట్టి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్ల రూపాయల వ్యయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. మంత్రి నారాయణ, ఎంపీ కేశినేని శివనాథ్ ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో నగరాభివృద్ధికి నిధులు ఇవ్వమని కోరామని, తప్పకుండా ఇస్తామని మంత్రి చెప్పారన్నారు. స్మార్ట్ వాటర్ డ్రైన్లకు డిపిఆర్లు సిద్ధమవుతున్నాయని, దాదాపు 1500 కోట్ల రూపాయలతో డిపిఆర్ సిద్ధం చేస్తున్నామని, అది సిద్ధమైతే ఆ పనులు వేగవంతం చేస్తామన్నారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగులో ఉన్న 4 ROB, RUBలో ఎంపీ చిన్ని క్రమం తప్పకుండా ఫాలోఅప్ చేయడం వల్ల గుణదల డెఫ్ అండ్ డమ్ స్కూల్ వద్ద ఉన్న 316ను మంజూరు చేశారని, మరో 15 రోజుల్లో శంకుస్థాపన చేస్తారన్నారు. ఉలవచార కంపెనీ వద్ద 2009లో ఆగిపోయిన ఫ్లైఓవర్ ROBని కూడా మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నామని, మార్చిలోపు ప్రారంభిస్తామని తెలిపారు. వాంబే కాలనీ RUB, RRపేట RUBని కూడా ప్రతిపాదనలు ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. విజయవాడలో సెంట్రల్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి సుమారు 4 ROBలు, RUBల్లో పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని ఈరోజు రెగ్యులర్గా ఫాలోఅప్ చేయటం వల్ల గుణదల డఫ్ అండ్ డమ్ స్కూల్ దగ్గర ఉన్న 316ని శాంక్షన్ చేయించాం. దాన్ని ఇంకొక 15 రోజుల్లోనే శంకుస్థాపన చేయబోతా ఉన్నాం. అట్లాగే పాతది గుణదలలోని ఉలవచార్ కంపెనీ దగ్గర ఆగిపోయిన 2009లో ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్ని ROBని దాన్ని కూడా మొదలు పెడతానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మార్చిలోపు అది కూడా స్టార్ట్ చేస్తాం. అలాగే వాంబే కాలనీ RUB కానీ, RRపేట RUB కానీ ఎన్నిటిని కూడా ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఏది ఏమైనా ఒక పనిచేసే శాసనసభ్యుడు, ఒక పనిచేసే ముఖ్యమంత్రి, ఒక పనిచేసే కార్పొరేటర్ ఉంటే ఏ విధంగా అభివృద్ధి చెందో కనబడుతూ ఉంది. ఇవాళ 23వ డివిజన్లో స్థానిక కార్పొరేటరు సోదరులు నిలబండ్ల బాల ఆధ్వర్యంలో ఈ రోజున 40 లక్షల రూపాయలు రోడ్లు, CC రోడ్లు పూర్తి చేశాం. అనంతరం కార్పొరేటర్ నిలబండ్ల బాలస్వామి మాట్లాడుతూ ఎమ్మెల్యే బోండా ఉమా సహకారంతో సూర్యారావుపేట సూర్యనారాయణ వీధి, గవర్నర్పేటలో చిరుగుదువారి వీధి 45 లక్షల రూపాయల వ్యయంతో రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కూటమి వచ్చిన తర్వాత 23వ డివిజన్లో 10 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. 20 రోడ్లు పైన సుమారుగా 25 రోడ్ల దాకా కొత్త రోడ్లు, CC రోడ్లు, BT రోడ్లు వేయటం, ప్రజలకి తాగునీటి లైన్లు వేయటం, అలాగే డ్రైనేజీ వ్యవస్థనంతా కూడా సెకండ్ లైన్లు వేయటం, ఇలాగ అనేక కార్యక్రమాలు సుమారు 10 కోట్ల పైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నటువంటి ఘనత దక్కుతుంది. ఈరోజు 23వ డివిజన్ మోడల్ డివిజన్గా తీర్చిదిద్దటంలో మరి కార్పొరేటర్గా నా వంతు సహాయ సహకారాన్ని బోండా ఉమా గారి సహకారంతో చేయడం జరుగుతుంది. మరి ఎంపీ గారి సహకారంతో, ఎంపీ గారి స్ఫూర్తితో మేమందరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి శాసనసభ్యులుగా బోండా ఉమా గారు ఈ 2 సంవత్సరాల్లో మరి 300 కోట్ల రూపాయల పైన ఈ శాసనసభ్యుడిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గం వారీగా చేయడం కూడా ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు.
వైసీపీ పాలనలో మ్యాచింగ్ గ్రాంట్ను విడుదల చేయకుండా కేంద్ర ప్రాయోజిత పథకాలకు తూట్లు పొడిచారని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రైవేటు పెట్టుబడుల మాట అటు ఉంచితే ఉన్న కంపెనీలు పెట్టుబడులు ఉపసంహరించుకున్నాయని దుయ్యబట్టారు. కూటమి పాలనలో పీఎం ఆవాస్ యోజన, జలశక్తి మిషన్ పనులు శరవేగంగా చేపడుతూ లబ్ధిదారులకు మేలు చేకూరుస్తున్నామని తెలిపారు. 5 కోట్ల గృహాల్ని పీఎం ఆవాస్ యోజన కింద పూర్తి చేయడం జరిగింది. 2019-24 మధ్య కనీసము ఒక 4-5 లక్షల గృహాలను కూడా పూర్తి చేయకపోగా 2019కి ముందు పూర్తయినటువంటి గృహాలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించకపోవటం, దాదాపు పూర్తయినటువంటి గృహాలకి కావలసినటువంటి చివరి అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైనవి అయితే ఉన్నాయో అవి పూర్తి చేయకపోవటం వల్ల నామమాత్రంగానే ఇళ్లు పూర్తయినటువంటి పరిస్థితి 2019-24 మధ్య. ఒక రకంగా చెప్పాలంటే పీఎం ఆవాస యోజన కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గృహాలకి సంబంధించి నిర్వీర్యం చేశారు. పూర్తయినటువంటి గృహాలు కూడా లబ్ధిదారులకు ఇవ్వకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి 2019-24. నేడు రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కారు ఇప్పటికే కేటాయించినటువంటి ఈ 30 లక్షల ఇల్లు కాకుండా PMAY 2లో కూడా గృహాలని తీసుకొని ఇంకా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇవ్వవలసినటువంటి వారు గృహాలు లేనటువంటి వారికి అందించే విధంగా కార్యాచరణ తీసుకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. 2019-24 మధ్య జగన్ గారి పాలనలో ఈ ప్రాజెక్టుని అసమగ్రంగా ప్రణాళికలు తయారు చేయటం, అంచనాలని తయారు చేయటం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల్ని సక్రమంగా విడుదల చేయకపోవటం, చేసిన పనులుగా చూపించిన అంశాల్లో కూడా అవినీతి విలయతాండవం చేయడం, నిధుల దోపిడీ జరగటం వలన ఏదైతే ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి సురక్షిత తాగునీరు ఇవ్వాలనేటటువంటి ఆ యొక్క కార్యక్రమానికి తూట్లు పడినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే కార్యాలయానికి వచ్చిన ప్రతి అర్జీని సీఎం కార్యాలయం వరకు తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. సింగ్ నగర్లోని నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా దర్బార్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రతి శుక్రవారం వచ్చిన ప్రతి అర్జీని సీఎం కార్యాలయానికి తీసుకువెళ్లి చెక్కులు రాయించి గౌరవప్రదంగా వారందరికీ ఎమ్మెల్యే కార్యాలయానికి పిలిచి వారికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తున్నారని చెప్పారు. గతంలో తాను 2014-2019లో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చామన్నారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తాను ఈ 19 నెలల్లో 3 కోట్ల రూపాయలకు పైగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎల్ఓసీల రూపంలో అందజేశామని చెప్పారు. ప్రజలు తమపై ఏదైతే నమ్మకం పెట్టుకుని గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఎమ్మెల్యే కార్యాలయం పనిచేస్తోందన్నారు. ప్రజల కోసం సాయశక్తులా పనిచేస్తామని అన్నారు. ప్రజలకి సమస్యలు పరిష్కరించడం వల్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజా దర్బార్లో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రతి శుక్రవారం కూడా ఏదైతే మా కార్యాలయానికి అర్జీలు వస్తూ ఉన్నాయో ప్రతి అర్జీని సీఎం గారి కార్యాలయానికి తీసుకెళ్ళి చెక్కులు రాపిచ్చి గౌరవప్రదంగా మళ్ళీ వాళ్ళందరినీ ఇక్కడ ఆఫీస్కి పిలిపించి ఆ ఆఫీస్లోనే అందరికీ ఇవ్వటం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కోట్ల రూపాయలు ఆ రోజున 2014-19లో ప్రజలకు తీసుకొచ్చి ఇచ్చాం. ఇప్పటికీ నేను శాసనసభ్యుడైన ఈ 19 నెలల్లో 3 కోట్ల రూపాయల పైన ఇప్పటికీ ప్రజలకి చెక్కుల రూపంలో సహాయం చేసాం, ఎల్ఓసీ రూపాయలు సహాయం చేసాం. సంతోషంగా ఉంది. ప్రజలు ఏ నమ్మకంతో మమ్మల్ని గెలిపించారో ఓట్లేసి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం శాసనసభ్యుని కార్యాలయం పనిచేస్తుంది. ఖచ్చితంగా సాయశక్తులా ప్రజల కోసం పనిచేస్తామని తెలియజేస్తాం. రైతులకు సామాన్యులకు అవసరమైన సేవలు అందించే దిశగా కోస్టల్ బ్యాంకు సరికొత్త పథకాలను ప్రవేశపెడుతోందని బ్యాంక్ చైర్మన్ ఏఎన్ అప్పయ్య తెలిపారు. త్వరలో ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోని విధంగా తమ బ్యాంకు సేవలు అందిస్తుందని వివరించారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంకు విజయవాడలోని 1 టౌన్ హిందూ హైస్కూల్ ప్రాంతంలో తన 52వ శాఖను ప్రారంభించింది. బ్యాంకు చైర్మన్ ఏఎన్ అప్పయ్య, మేనేజింగ్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి, బ్యాంకు డైరెక్టర్ నటరాజ్, రీజనల్ మేనేజర్ టి రామకృష్ణ, బ్రాంచ్ మేనేజర్ ఏవిఎన్ కృష్ణప్రసాద్ శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా బ్యాంకు చైర్మన్ అప్పయ్య మాట్లాడుతూ ప్రస్తుతం 52 శాఖలతో కొనసాగుతున్న తమ బ్యాంకు నెట్వర్క్ను ఈ ఏడాది చివరి నాటికి 55కు, వచ్చే ఏడాది నాటికి మరో 15 కొత్త శాఖలతో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ఆర్బీఐ అనుమతితో ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, తెలంగాణలోని ఖమ్మం జిల్లాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. గతంలో ఆంధ్రులకు ఆంధ్ర బ్యాంక్ అని, ఆ లోటుని తమ బ్యాంకు తీరుస్తుందని పేర్కొన్నారు. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ ఇది 52వ శాఖ ఓపెనింగ్ ఇక్కడ వన్ టౌన్లో జరిగింది. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకా 6 బ్రాంచ్లు మేము ఓపెన్ చేయబోతున్నాం. 55 అని అయిపోతుంది. అది కాకుండా వచ్చే సంవత్సరం కనీసం 10-15 బ్రాంచెస్ కొత్తగా ఓపెన్ చేస్తాం. అది ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు ఇంకా 3 కొత్త డిస్ట్రిక్ట్లు ఇచ్చారు. ఇటుపక్క ప్రకాశం డిస్ట్రిక్ట్, అటుపక్క శ్రీకాకుళం అండ్ ఖమ్మం. సో వచ్చే సంవత్సరాలు ఆ బ్రాంచ్ అక్కడ కూడా మొదటిసారిగా మనం ఆంధ్రప్రదేశ్ దాటి తెలంగాణలో కూడా బ్రాంచెస్ ఓపెన్ చేయబోతున్నాం. ఇన్ని రోజులు కింద 2 సంవత్సరాల దాకా ఆంధ్ర బ్యాంక్ ఉండేది ఆంధ్రులకు. ఇప్పుడు మన ఆంధ్రలకు ఉన్న ఒకే బ్యాంక్ మన కోస్టల్ ఏరియా బ్యాంకే. ఈ ఆంధ్ర ఎలా డెవలప్ అవుతుందో దాంతో మేము వారి డెవలప్మెంట్లో పాల్గొని మేము కూడా డెవలప్ అవ్వాలని అదే మా ఆశ. అనంతరం బ్యాంకు మేనేజర్ డైరెక్టర్ బి వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తమ బ్యాంకు సాధారణ పనివేళల కంటే అదనంగా సాయంత్రం 6 గంటల వరకు సేవలు అందిస్తూ వినియోగదారులకు చేరువవుతోందని వివరించారు. రైతులకు గిడ్డంకుల రసీదులపై రుణాలు, సామాన్యులకు వివాహ మరియు గృహ రుణాలు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టామని, త్వరలోనే ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను కూడా అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. సంస్థ సామాజిక బాధ్యతల భాగంగా స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రోడక్ట్స్ మేము ఎన్నో ఉన్నాయి, యూనిక్ ప్రోడక్ట్స్. మా సేవలన్నీ అందుకొని తర్వాత త్వరలోనే మళ్ళా నాన్ రెసిడెంట్ ఇండియన్స్కి కూడా డిపాజిట్స్ సర్వీసులు అందజేయటము, తర్వాత ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ సంవత్సరాంతంలోపు అవుతాయి. సో పబ్లిక్ కూడా ఏంటంటే రిక్వెస్ట్ మా బ్యాంకుని స్పాన్సర్ చేస్తూ మా సేవలను అందుకొని తృప్తిపరగా సిఎస్ఆర్ యాక్టివిటీ కూడా చేస్తున్నామండి. సో ఇక్కడ వన్ టౌన్లోనే ఉన్న ఒక ఆర్గనైజేషన్కి వాళ్ళకి అవసరమైన పదార్థాలు అందజేస్తాం. అనంతరం బ్యాంక్ షేర్ హోల్డర్ ఎండూరి కృష్ణకిషోర్ మాట్లాడుతూ 1999లో కేవలం 3 శాఖలతో ప్రారంభమైన తమ ప్రయాణం నేడు 52 శాఖలకు చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్పొరేట్ బ్యాంకులకు ఏమాత్రం తీసిపోనే విధంగా అత్యాధునిక ఆన్లైన్ సేవలు అందిస్తున్నామని, వ్యాపారస్తులు మరియు సాధారణ ప్రజలు ఈ సౌకర్యాలను వినియోగించుకొని వృద్ధి చెందాలని ఆయన కోరారు. పబ్లిక్ ఇష్యూకి వెళ్ళటం కానీ షేర్స్ అవి కూడా బాగా వాల్యూస్ పెరుగుతున్నాయి. అట్లాగే బిజినెస్ పీపుల్ కూడా మంచి స్కీమ్స్ ఉన్నాయి. అట్లాగే సేవింగ్స్ అకౌంట్స్లో కూడా బిజినెస్ పీపుల్కి తగ్గట్టుగా మంచి రిటర్న్స్ అది ఇక్కడ ప్లాన్ చేశారు. బిజినెస్ పీపుల్ కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ కూడా పెంచేశారు. ఇతర బ్యాంకుల్లో ఎట్లయితే కార్పొరేట్ పెద్ద బ్యాంక్స్లో ఉన్నాయో ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ బ్యాంకులో ఉన్నాయి. ముఖ్యంగా బిజినెస్ పీపుల్కి నా విజ్ఞప్తి, ఈ బ్రాంచ్ని చక్కగా మనం సర్వీసెస్ ఈ బ్రాంచ్తో ఉపయోగించుకోవాల్సిందిగా. అనంతరం ఎస్కేసిబి చిల్డ్రన్ ట్రస్ట్ అనాథ బాలికలకు స్కూల్ బ్యాగ్స్, బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్ నటరాజు, నలంద విద్యా సంస్థల చైర్మన్ విజయబాబు, బ్యాంకు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హేమంత్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న పేరు వినగానే భారతదేశ యువతలో ఉవ్వెత్తున లేచే దేశభక్తి భావన గుర్తుకు వస్తుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ అన్నారు. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి మాటలతోనే కాకుండా చేతులతో కూడా స్వాతంత్రాన్ని సాధించవచ్చని నిరూపించిన విప్లవ నాయకుడు నేతాజీ అని కొనియాడారు. కోట్లాది మంది యువతను దేశ సేవ వైపు నడిపిన మహనీయుడని పేర్కొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 27వ డివిజన్ కొత్త వంతెన సెంటర్ వద్ద ఉన్న భారత స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి విజయవాడ సెంట్రల్ తెలుగు యువత అధ్యక్షులు బెజ్జం జైపాల్ ఆధ్వర్యంలో ఘనంగా పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించారు. గతంలో వైసీపీ పాలనలో విగ్రహానికి వేసిన నీలం రంగును పూర్తిగా తొలగించి భారత ఆర్మీ గౌరవానికి ప్రత్యేకంగా నిలిచే రంగులతో విగ్రహాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ఆదేశాలు, మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం జరగగా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగు యువత ఆధ్వర్యంలో రాజకీయాలకు అతీతంగా దేశభక్తికి, స్వాతంత్ర్య భావనకు అంకితమై ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్యానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహానుభావులను స్మరించుకోవటం ప్రతి భారతీయుడి కర్తవ్యమని అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్న పేరు వినగానే భారతదేశ యువతలో ఉవ్వెత్తున లేచే దేశభక్తి భావన గుర్తుకొస్తుందన్నారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి మాటలతోనే కాకుండా చేతలతో కూడా స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చని నిరూపించిన విప్లవ నాయకుడు నేతాజీ అని కొనియాడారు. ఇకపై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో ఉన్న నేతాజీతో పాటు ఇతర మహనీయుల విగ్రహాలు, స్మారకాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల సంరక్షణకు నోచుకోని మహనీయుల విగ్రహాలను, స్మారకాలను భవిష్యత్తు తరాలకు చరిత్రను గుర్తు చేసే విధంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనందరిదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంబశివరావు, దాసరి జయరాజు, వేల్పుల రాజేష్, ఎం సురేష్, మాచర్ల గోపి, పెద్ద ఎత్తున తెలుగు యువత నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఆయన ఒక విగ్రహాలన్నింటినీ కూడా మళ్ళా ఒక మంచి వైభవాన్ని తీసుకొచ్చే విధంగా చేస్తామని ఈ సందర్భంగా మేమందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఇదే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి కానీ మన అంబేద్కర్ స్టాచ్యూ ఏదైతే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో వచ్చేటువంటి స్టాచ్యూకి కూడా ఈనాడు మనం చూస్తే ఇక్కడ పెయింట్లు కూడా సరిగ్గా వేయనటువంటి పరిస్థితి. అవన్నీ కూడా మేమేదో చేసామని చెప్పి గొప్పగా చెప్పుకునే వాళ్ళందరూ కూడా ఎందుకు మరి చెప్పి మీ యొక్క డబ్బు మూటల కోసం ఎందుకని చెప్పి వాటికి తక్కువ నాణ్యత ఉన్నటువంటి కాంట్రాక్టులకి ఇచ్చి అటువంటి పనులు ఎందుకు చేయడం అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1945లో తైవాన్లో జరిగిన ఒక విమాన ప్రమాదంలో చనిపోయారన్న వార్తను అప్పట్లో చెప్పడం జరిగింది. కానీ అది ఎంతవరకు దాన్ని ధృవీకరించలేదు. కాబట్టి ఇప్పటికి కూడా మరణం లేని నాయకుడిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు. కాబట్టి మేము ఆయన ఆశయ సాధనని మా విజయవాడ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వర గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మా యువ నాయకులు బోండా సిద్ధు గారు, బోండా రవితేజ గారి ఆచరణలో దాన్ని ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా యువత అందరూ కూడా స్ఫూర్తిగా నిలిచే విధంగా వారి మహనీయుల ఆశయ సాధనని మేము కొనసాగిస్తామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగు యువత నాయకులందరికీ, డివిజన్ పార్టీ అధ్యక్షులకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కార్యక్రమానికి ముందు నడిపించిన మా యువ నాయకులు బోండా సిద్ధుబాబు గారు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బంగారం, వెండి ధరలు పరుగు ఆగట్లేదు. రోజురోజుకి పెరుగుతూ కొత్త రికార్డులను అధిగమిస్తున్నాయి. ఇప్పటికే 1,00,000 దాటిన మేలిమి 24 క్యారెట్లు బంగారం 10 గ్రాముల ధర నేడు మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఈరోజు ఉదయం 11.45 గంటల సమయంలో పసిడి ధర ఏకంగా 1.61 లక్షలు పలికింది. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9,000 పెరగడం గమనార్హం. ఇక 22 క్యారెట్ల బంగారం ధర 1,41,900కు చేరింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,800. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,900 ఉంది. మరోవైపు వెండి ధర కూడా దూసుకు వెళ్తోంది. నేటి మార్కెట్లో కిలో వెండి ధర హైదరాబాద్లో 3,30,000 కాగా విజయవాడలో 3,40,100 ఉంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాపు 14,000 పెరిగింది. బంగారం, వెండి ధరల పరుగు ఆగటం లేదు. నేడు చరిత్రలోనే ఎన్నడూ లేని గరిష్ట స్థాయిలను ధరలు తాకాయి. అమెరికా డాలర్ బలహీనత, గ్రీన్లాండ్ సంక్షోభం చుట్టూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, జపాన్ ప్రభుత్వ బాండ్ల మార్కెట్లో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడుల వైపు మొగ్గు చూపడంతో లోహాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే 1,50,000 దాటిన 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర బుధవారం ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ ఉదయం పసిడి ధర ఏకంగా 1,61,100 పలికింది. నిన్నటితో పోలిస్తే దాదాపు 9,000కు పైగా పెరిగింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,41,900 చేరింది. వెండి ధర కూడా దూసుకు వెళ్తోంది. ఇవాళ ఉదయం కిలో వెండి ధర 3,30,000 పలికింది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 14,000 మేర ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల పసిడి ధర 7,400 మేర పెరిగి 1,58,100 చేరింది. కిలో వెండి ధర 11,000 మేర పెరిగి 3,33,800 ఎగబాకింది. విజయవాడలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,54,800,
22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,41,900, కిలో వెండి ధర 3,40,100 రూపాయలుంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర తొలిసారిగా ఔన్స్కు $4,800 మైలురాయిని దాటి కొత్త రికార్డు నెలకొల్పింది. ఈ నేపథ్యంలో బంగారం పెట్టుబడిదారులకు అత్యంత నమ్మకమైన ఇన్వెస్ట్మెంట్గా మారింది. అదేవిధంగా వెండి ధర కూడా ఔన్స్కు $95.87 గరిష్ట స్థాయిని చేరుకుంది. ఇక ఈ పరిస్థితుల్లో బంగారం, వెండిని మదుపర్లు సురక్షిత పెట్టుబడిగా భావించడం వల్ల వీటి ధరలు గణనీయంగా పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. మరోవైపు సోలార్ విద్యుత్ సహా విద్యుత్ వాహనాల తయారీ రంగాల నుంచి వెండికి గిరాకీ పెరుగుతుండటం వల్ల దానికి విపరీతంగా డిమాండ్ ఏర్పడింది. గోల్డ్, సిల్వర్, ఈటీఎఫ్లలో మదుపర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరుపుతుండటం కూడా వీటి ధరల పెరుగుదలకు మరో కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మహిళలు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న చట్టాలు పితృస్వామ్య మరియు పక్షపాత ధోరణి కలిగిన వ్యవస్థల వల్ల సరిగ్గా అమలు కావటం లేదని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. నేటికి పోలీస్ స్టేషన్లలో బాధితులకు ఎదురవుతున్న అవమానాలు, దర్యాప్తులో నిర్లక్ష్యం, కోర్టులో జాప్యం వల్ల మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం అందటం లేదన్నారు. చట్టాలతో పాటు సామాజిక ఆలోచన దృక్పథం మారాలని, మహిళల న్యాయ పోరాటం కేవలం కోర్టులకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. మహిళలు దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న చట్టాలు పితృస్వామ్య మరియు పక్షపాత ధోరణి కలిగిన వ్యవస్థల వల్ల సరిగ్గా అమలు కావటం లేదని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన మహిళా చట్టాల అనుభవాలు, న్యాయం కోసం సుదీర్ఘ ప్రయాణం పుస్తకావిష్కరణలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరకట్న వేధింపులు, అత్యాచారాలు, పనిస్థలాల్లో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు వీరోచితంగా పోరాడి చట్టాలను తెచ్చుకున్నాయని గుర్తు చేశారు. అయితే నేటికి పోలీస్ స్టేషన్లలో బాధితులకు ఎదురవుతున్న అవమానాలు, దర్యాప్తులో నిర్లక్ష్యం, కోర్టుల్లో జాప్యం వల్ల మహిళలకు పూర్తి స్థాయిలో న్యాయం అందటం లేదని విమర్శించారు. రాజకీయ, ఆర్థిక బలవంతులు శిక్షల నుంచి సులభంగా తప్పించుకుంటున్నారని, ఇది సమాజంలో అభద్రతా భావాన్ని పెంచుతోందని అన్నారు. నిర్భయ కేసు తర్వాతి పరిణామాలు, వర్మ కమిషన్ నివేదిక వచ్చి 13 ఏళ్లవుతున్నా పరిస్థితుల్లో ఆశించిన మార్పు రాలేదని ఆమె పేర్కొన్నారు. చట్టాలతో పాటు సామాజిక ఆలోచన దృక్పథం మారాలని, మహిళల న్యాయ పోరాటం కేవలం కోర్టులకే పరిమితం కాకుండా ప్రజా ఉద్యమంగా కొనసాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం లక్ష్మి, ప్రధాన కార్యదర్శి బి పద్మ, ఇతర నాయకులు పాల్గొన్నారు. మహిళల యొక్క ఈ చట్టాలు రావడంలో చేసిన సుదీర్ఘమైన ప్రయాణము, ఈ చట్టాల అమలు కోసం, క్రిమినల్ చట్టాల అమలు కోసం, ఈరోజు కుటుంబ హింసకు సంబంధించిన వాటిని శిక్షించాలని చెప్పి తీసుకొచ్చిన అనేక చట్టాల అమలు కోసం మనం ఎటువంటి హక్కులు ఉన్నాయని చెప్పి తెలియజేయడం కోసం ఇది మేము ఢిల్లీలో కానీ, పంజాబ్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, అనేక రాష్ట్రాలలో కూడా, తెలంగాణ కానీ, ఏపీలో కూడా ఇదే రోజు దేశవ్యాప్తంగా కూడా ఈ పుస్తకం రిలీజ్ అవుతుంది. అన్ని భాషల్లో కూడా ఇది రిలీజ్ అవుతుంది. కాబట్టి దీని అందరూ కూడా మీరు మన పత్రికా మిత్రులందరూ కూడా తెలియచేయాలి. ఈ పుస్తకం సంబంధించిన అందరూ కూడా ప్రజాస్వామికవాదులు, ప్రజలు, స్త్రీ పురుష సమానత్వం కోరుకునేవారు అందరూ కూడా దీంట్లో ఉన్న విషయాలన్నీ అధ్యయనం చేసి మహిళా హక్కుల గురించి అందరూ కూడా మనం సహకరించాలని చెప్పి తెలియజేస్తూ, బయటికి కనపడితేనే హింస కాదు, కనపడని హింస స్త్రీల మీద చాలా ఉంటుంది. చర్యలతోనే హింస కాదు, మాటలతో కూడా హింస ఉంటుంది. కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఆ హింస కంటిన్యూ అవుతుందంటే మన సమాజం సిగ్గుపడాలి, ప్రభుత్వం సిగ్గుపడాలి. కాబట్టి అందరం కలిసి కృషి చేసి సరైన సమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. చట్టాలు చేసే వరకే ప్రభుత్వం బాధ్యత కాదు, అదేదో ఉందిలే అని చెప్పేసి ఊరుకుని మహిళలే పోరాడతారులే, వాళ్ళే చేస్తారులే అని ఊరుకోవటం పురుషుల బాధ్యత కూడా కాదు. కనుక అందరూ కలిసి కృషి చేసి ఆ చట్టాల గురించి సరైన అవగాహన చేసుకుని అవి ఉపయోగపడేలాగా సహకరించాలి అని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.